నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము. ఏంటి ఏ బుక్‌లోనైనా చెప్పేదేంటి, ఫస్ట్ ఒక మహత్యం అంటే ఏదన్నా మనం ఏది నమ్మదలుచుకున్నామో అంటే నిజం చెప్పాలంటే ఓకే భక్తి ఉంటుంది కాదని అనేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. అంటే ఏంటి, మనం దేన్ని నమ్మామో దాని మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి. ఆ శ్రద్ధ పెట్టుకోవాలంటే అక్కడ మనకేమి లోపం లేకుండా ఉండేటువంటి ఒక మహత్తు మనకు కనపడాలి. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో కూడా ఏం చేశారు, అమ్మ యొక్క అంటే శక్తి అంటే ఎవరు, మళ్ళీ నిజంగా చెప్పాలంటే ఒక ఏమంటుంది దాన్ని, చిత్ శక్తి కలిపి ఒకటే, రెండు ఒకటే. చిత్ అంటే ఏంటి, మన జ్ఞానం. శక్తి అంటే ఏంటి, మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగినటువంటి శక్తి. ఆ శక్తిని ఏమనుకుందాం, ప్రాణం. అంతే కదా. మనం ఎంతో ఇప్పుడు చెప్పేది ఏంటి, యూనివర్స్లో లేనిది ఏది మనలో లేదు అని చెప్తున్నారు. యూనివర్స్లో ఉన్నది ఏంటి, యూనివర్స్లో ఉన్నది కూడా ఏంటి, ఒక ఆలోచన, ఒక జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తే తర్వాత ఏంటి, మాయను పట్టుకొని ఎక్స్పాండ్ అయింది అన్నారు. మాయ అంటే ఏంటి, ప్రాణశక్తి. అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంటే అక్కడ ఉన్నది కూడా అంటే ప్రాణశక్తి ఉన్నప్పుడు మాత్రమే అది మల్టిపుల్ కాగలదు. శక్తి ఉందనుకోండి, శక్తి గమ్ముగా కూర్చోలేరు. ఇప్పుడు నాకు ఒక పని వచ్చు, అవతల వాళ్ళు సక్రమంగా చేయటం లేదు, మనం ఏం చేస్తాం, దూరిపోయి ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు, మనకు ఆ చేయగలిగినటువంటి శక్తి ఉంది కాబట్టి. దాంతోపాటు ఏముంది, ఆ పని చేయగలిగినటువంటి సామర్థ్యం, ఒక జ్ఞానం కూడా మన దగ్గర ఉంది. అల్టిమేట్ ఏం లేదబ్బా, ఎవరు చెప్పినా, ఏ సిద్ధాంతం చెప్పినా, ఏ గురువు చెప్పినా, ఏ ఋషి చెప్పినా మనము బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే సత్యం ఏంటో మనం గ్రహించగలుగుతాం. ఇటు భౌతికంగా తీసుకున్నా, ఇటు ఆధ్యాత్మికంగా తీసుకున్నా. ఇప్పుడేంటి, మన దగ్గర ప్రాణశక్తి, జ్ఞానశక్తి రెండు ఉన్నాయి. ఈ ప్రాణశక్తిని మనము జ్ఞానంతో కనుక మనం ఉపయోగపెట్టామంటే అది ఆనందం. అంటే ఏంటి, ఏమి తెలివితేటలు లేకుండా ఏదో చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని మనం పిచ్చిగా చేసామనుకోండి, ఆ ఫలం ఎలా ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది. కానీ మనం చేసే పనిని క్లారిటీతో చేసామనుకోండి, అంటే జ్ఞానంతో చేసామనుకోండి, ఆ పని వండర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఆనందం. ఈ భూమి మీద మనిషి సుఖపడాలి అంటే ఒకటేంటి, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, మన దగ్గర ఉన్నటువంటి శక్తిని సక్రమంగా ఉపయోగించుకోవటం. ఎందుకు ఉపయోగించుకుంటున్నాం అనేటువంటి విషయం అవగాహనకు రావాలి. అంతే తప్ప ఉట్టిన జ్ఞానం ఉండి చేసే శక్తి లేకపోతే ఉపయోగం లేదు. ఉట్టి శక్తి ఉండి తంగిరిపింగిరిగా జ్ఞానం లేకుండా చేస్తే దాంతో కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పినా, ఇక్కడ త్రిపుర రహస్యంలో చెప్పినా, మన మనస్సుని అంటే మన మనసు అంటే మళ్ళీ మన జ్ఞానశక్తిని ఎలా వాడాలి, ఆ తర్వాత అంటే జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని చెప్పుకున్నాం కదా. ఎట్లా ఈ క్రియ చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి అనేది అవగాహన. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు మనకి త్రిపుర రహస్యంలో, భగవద్గీతలో చెప్పింది కూడా ఏంటి, అర్జున అన్నిటికీ కారణం ఏంటి, విషాదానికి కారణం ఏంటి, నాది వేరు నేను వేరు అనేటువంటి భావన. నేను అంటే ఎవరు, నా లోపల ఉన్నటువంటి నా జ్ఞానం. కానీ ఆ జ్ఞానాన్ని మనం మర్చిపోయినాం. ఆ జ్ఞానాన్నే అంటే ఏంటి, ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేగాత్మ అంటే లిమిటెడ్ ఏరియాలో ఉంటే చిన్న జ్ఞానం, తర్వాత ఇంకొంచెం వ్యాపిస్తే ఆత్మజ్ఞానం, ఇంకా వ్యాపిస్తే పరమాత్మ జ్ఞానం. అల్టిమేట్ ఏంటి, ఆత్మ అంటే జ్ఞానం. ఇప్పుడు నా దగ్గర ఆ జ్ఞానశక్తి ఉందనేటువంటి విషయం నాకు గుర్తులేదు. ఆ జ్ఞానశక్తిని ఉపయోగించినప్పుడు నా క్రియాశక్తి వండర్ఫుల్గా ఉంటుందనేటువంటి విషయం నాకు అవగాహన లేదు. మన ఋషులు మనకి నేర్పించింది ఏంటంటే, మన జ్ఞానాన్ని, మన ప్రాణశక్తిని సక్రమంగా ఎలా ఉపయోగించి మనం వండర్ఫుల్గా మనమే భగవతత్వం అనేటువంటి స్థితి ఎలా ఉండాలి అనే దానికి మార్గాలు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు నేను చెప్పినటువంటి చిత్ శక్తి గురించి, ఆ తర్వాత ప్రాణశక్తి గురించి రెండు ఒకటే. ఆ అమ్మవారి యొక్క శక్తి, దాని యొక్క మహత్యం చెప్తాడు. ఏం చెప్తాడు ఆ మహత్యం, ఆ అమ్మవారిని మనం ఎవరం చూడలేము. ఎందుకు, సర్వత్రా వ్యాపించున్నటువంటిది. అంటే ఏంటి, నిజం చెప్పాలంటే సర్వత్రా వ్యాపించింది అంటే ఏంటి, అది జ్ఞానం. మనం జ్ఞానాన్ని ఎలా చూస్తాము, సర్వత్రా వ్యాపించింది అంటే అది నిరాకారం, ఒకే ఒక పర్టికులర్ ప్లేస్లో ఉందంటే ఆకారం. కాకపోతే అమ్మకి ఎందుకు త్రిపుర అని పేరు పెట్టారు, త్రిపుర అంటే 3 పురాలు దాటినటువంటి ఆవిడ. ఏంటి 3 పురాలు, మన దగ్గర నిద్ర లేచిన తర్వాత ఒక శరీరం ఉంది, నిద్రపోతున్నప్పుడు ఒక శరీరం ఉంది, ఆ తర్వాత మళ్ళీ కలలు కంటున్నప్పుడు, ఆలోచనలు చేస్తున్నప్పుడు ఒక శరీరం ఉంది. ఈ 3 శరీరాలు దాటినటువంటి ఒక వండర్ఫుల్ స్థితి మన దగ్గర ఉంది. మనం నిద్రలో మనసు లేకపోయినా కానీ ఆ శక్తి మన దగ్గర ఉందని మనం తెల్లవారు నిద్ర లేచిన తర్వాత గ్రహిస్తున్నాం. అందుకనేంటి 3 స్థితులు ఉన్నాయి కాబట్టి త్రిపుర అన్నారు. స్థూల సూక్ష్మ శరీరం, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మన సుషుప్తి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ,
ఆ తర్వాత ఇంకోటి ఏంటి సృష్టి స్థితి లయ. ఈ సృష్టి స్థితి లయ కూడా ఇక్కడ కూడా త్రిపుర రహస్యం ఏం చెప్తున్నారు, ఈ సృష్టి అంతా జరిగింది ఎక్కడ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పేరు పెట్టున్నారు ఇక్కడ కూడా. అంటే ఏంటి, సృష్టించేది బ్రహ్మ, మెయింటైన్ చేసేది విష్ణుమూర్తి, మళ్ళీ లయం చేసుకునేది ఈశ్వరుడు. అంటే మరి మన త్రిపురమ్మ ఎవరు, ఈ 3 స్థితులు దాటినటువంటి నిరాకారమైనటువంటి శక్తి, ఆ శక్తియే నడిపిస్తున్నది. సేమ్ థింగే ఎక్కడ చెప్పినా, ఈవెన్ భగవద్గీతలో కూడా చెప్పింది అదే. నీలో ఉన్నటువంటి నీ భగవతత్వాన్ని తెలుసుకోకపోవడానికి కారణం ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి 3 గుణాలే. మరి ఎలా తెలుసుకోవాలనే దానికి కర్మ చెయ్యటమే, భక్తి మనసుతో పాటు చెయ్యటమే, యోగము చెయ్యటమే. ఈ చెయ్యటం అనేటువంటి స్థితులు దాటిన తర్వాత ఆ జ్ఞాన స్థితిలో ఉండడం విచారణ అని చెప్పారు. అంటే ఇప్పుడు త్రిపుర రహస్యంలో ఫస్ట్ ఏం చెప్తున్నాడు, అమ్మ మహత్యం కనుక్కున్నాము. రెండోది ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనం జ్ఞానకాండ గురించి మాట్లాడుకుంటున్నాం. జ్ఞానకాండలో ఏం చెప్తున్నాడు, మొట్టమొదటి వచ్చి విచారోదయం అన్నాడు. అంటే విచారం అంటే దుఃఖం కాదు, విచారణ, ఎంక్వైరీ, అది ఫస్ట్ టాపిక్ చెప్పాడు. నిన్న అది మాట్లాడేసుకున్నాము. రెండోది ఏంటి, విచారం యొక్క గొప్పతనం చెప్తున్నాడు, మహత్తు ఏంటి, విచారణ చేసిన వల్ల మనకు వస్తున్నటువంటి లాభం ఏంటి అని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ నిజంగా చెప్పాలంటే భగవద్గీత కూడా ఏం చెప్పాడు, కర్మ చేయమన్నాడు. కర్మ ఎందుకు, నిష్కామ కర్మగా చేయమన్నాడు. తర్వాత అనన్య భక్తి పెట్టుకోమన్నాడు. తర్వాత 3 ఏంటి, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టి నీ మనసును లోపలికి తీసుకెళ్ళమన్నాడు. అప్పుడు నీకు జ్ఞానం అంటే ఏందో అర్థమవుతుంది. జ్ఞానం అంటే ఏం లేదు, ఒకే ఒక రకమైనటువంటి నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైనవే 3 గుణాలు. ఈ 3 గుణాల స్థితి నువ్వు దాటావంటే నీకు జ్ఞానం అర్థమవుతున్నాయన, నీకు భగవతత్వానికి తేడా లేదని భగవద్గీతలో కూడా చెప్పారు. ఏం చెప్పినా కాన్సెప్ట్ వచ్చి మన శృతులంటే మన ఋషులు దర్శించి అనుభవంలోకి తెచ్చుకున్నది. అంటే ఏంటి, వాళ్ళ మనసును దాటి వాళ్ళ భగవతత్వ స్థితి అయినటువంటి నిర్వికల్ప స్థితిలో ఉండి వాళ్ళతో గ్రహించి మనకి చెప్పటం జరిగింది. అందుకని ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు జరిగినా ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఇక్కడ ఎవరి దగ్గర ఏ సిద్ధాంతం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి అయిపోయింది, విచారం చేయమన్నాం, నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు ఏంటి, విచారణ. ఈ విచారణ సరే మళ్ళీ వెళతాడు దత్తాత్రేయుడి దగ్గరికి. వెళ్ళిన తర్వాత, నాయన నువ్వు మంచి స్థితిలో వచ్చావు, ఇప్పుడు నువ్వు క్వాలిఫై అయినావు విచారణ చేయడానికి, నువ్వు విచారణ చెయ్యి. విచారణ చెయ్యకపోతే వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి, దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను అని. కొంతమంది ఏమంటారు దాన్ని, తీర్థయాత్రలు చేసేవాళ్ళు వింధ్య పర్వతం గుండా వెళుతున్నారట. వింధ్య పర్వతంగా వెళుతున్నప్పుడు పాపం వాళ్ళకి ఆకలేసిందట. ఏదో పండ్లు, ఏటి తుమ్మి పళ్ళు అని దొరుకుతాయి, అంటే సపోటా పళ్ళలా ఉంటాయి అడవుల్లో, అవి తుమ్మి పళ్ళు అనుకొని అవి తిన్నారట. అవి యాక్చువల్గా విషం ఉన్న పళ్ళట. ఆ విషయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయలేక ఉమ్మెత్త పళ్ళు, నిమ్మ పళ్ళు ఏమో అనుకొని ఆ పులుపు తగులుతుందని అవి దాగారట. సో పిచ్చెక్కిపోయిందట. వీళ్ళు ఇంకా తిరిగి ఒక రాజ్యాన్ని దగ్గరికి వెళ్ళారట. ఆ రాజ్యం ముందు కాపలా వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని పట్టుకొని కొట్టి చంపేసి వాళ్ళు కొట్టుకొని అంతా చచ్చిపోయినారట. అంటే ఇక్కడ ఈ స్టోరీ ఎందుకు చెప్పాడు, ఇప్పుడు మనం కూడా అది వస్తుంది, ఇది వస్తుంది, అక్కడికి వెళ్తే ఏదో వస్తుంది, నాకు కర్తవ్య కర్మ ఉంది, ఆ కర్మ ఉంది, ఈ కర్మ ఉందని తిరుగుతూ ఉంటాం. ఈ కర్తవ్య కర్మలో దానివల్ల ఏమొస్తుంది, అహంకారం వస్తుంది అంటాడు. ఎట్లా అహంకారం వస్తుంది, ఇప్పుడు తిరిగి పిచ్చోళ్ళే చచ్చిపోయినారు. ఎందుకు, అక్కడ వాళ్ళు విచారణ చేయలే. అంటే ఏంటి, ఈ పండు తినచ్చా తినకూడదా, లేదా కాసేపు ఆకలేసింది ఓర్చుకుందాం, పోని పిచ్చిదో వెరిదో తిన్నాము, మళ్ళీ ఎందుకు తినాలి, ఎప్పుడైతే విచారణ చెయ్యలేదో అలా వాళ్ళు ప్రాసెస్ పాడైపోయినారు. ఇంకొక చిన్న ఉదాహరణ మన భౌతికంగా చెప్పుకుందాం. భౌతికంగా కూడా విచారణ చేయకుండా ఏమన్నా ఒక పని చేస్తే దానివల్ల మనకు దుఃఖమే వస్తుంది. మనం చాలామందిని మన చుట్టుపక్కల వాళ్ళనే చూస్తుంటాం. పాపం చాలా మంచివాళ్ళు, చాలా సర్వీస్ చేస్తారు, అందరికన్నీ ఇస్తారు. కానీ నేను చేశాను అని చెప్పినప్పుడు మాత్రం పక్క వాళ్ళకి ఎవరికీ నచ్చదు. ఎంత అభివృద్ధి చెందిన వాళ్ళకు కూడా ఏంది వీళ్ళు ఇట్లా, వాళ్ళు అడిగితే ఎవరైనా చేయమన్నారా ఈ భూమి మీద అనేటువంటి కోపం వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 20-30 సంవత్సరాల నాడు ఒకళ్ళు అమెరికా వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత ఆమెకు అక్కడ సిటిజన్షిప్ వచ్చేసింది. ఎందుకోసం సిటిజన్షిప్ తీసుకుంది, ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళడానికి అని. తమ్ముడిని తీసుకొని వెళ్ళింది, వాడి దగ్గర పెట్టుకునింది. వాడు మంచిగా ఉద్యోగం చేసుకున్నాడు. చక్కగా ఉన్న తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వాడు ఈమెను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. మనందరికీ తెలిసిన కథలే, ఇవేమి కొత్తవి కాదు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడని ఎవరు మనబోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, సరే అని పోయి ఏందా అవాయిడ్ చేస్తున్నామంటే విషయం ఏంది, ఆమె కనపడ్డ వాళ్ళందరినీ నా తమ్ముడిని నేనే తీసుకొచ్చాను, వాడికి నేనే సిటిజన్షిప్ ఇప్పించాను, నా వల్లే వీడు అమెరికా వచ్చాడు, ఇలా కనపడ్డ వాళ్ళందరికీ చెప్పటం, ఆ పిల్లోడు వెళ్ళినప్పుడల్లా ఇట్లా మాట్లాడుతూ ఉండడం. ఎన్నిసార్లు వింటాడు? చేసావు కరెక్టే, చేసిన తర్వాత ఏం చేయాలి, ఇది కర్తృత్వ కర్మ అని అనుకొని ఆ కర్తృత్వ కర్మలో ఏం పెంచుకుంటాం, అహంకారాన్ని పెంచుకుంటాం. ఈవెన్ చాలామంది తల్లిదండ్రులు కూడా అంతే. అబ్జర్వ్ చేస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి. వీళ్ళకి తెగ చేసామండి అని చెప్తారు. ఏం చేసాము, వాళ్ళు ఏమన్నా నిన్ను అడిగారా కనమని,
కనమనం లేదు కదా, ఇన్ని వేలు ఖర్చు పెట్టామండి, వీళ్ళని ఎత్తి నింతేసాము, అయినా సరే వాళ్ళు ఆ సీటు కూడా తెచ్చుకోలేదు అని చెప్తారు. తర్వాత ఇంకొంచెం ఇంకా అత్యున్నతమైన వాళ్ళు ఉంటారు, సపరేట్ రూములు పెట్టామండి, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిస్తున్నామండి, ఇలా గొప్పలు పోతారు. ఇవన్నీ పిల్లలు వింటారు, వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వ్యక్తిత్వం రావడంతో వీళ్ళని అవాయిడ్ చేసేస్తారు. అంతే కదా, ఎవ్వరు కూడా అనవసరమైన మాటలు, నువ్వు చేసింది కరెక్టే, మేము అబద్ధం చెప్తున్నాము ఎవరు అనరు, కానీ ఎన్నిసార్లు అనాలి. ఎప్పుడో వాళ్ళే ఎప్పుడన్నా ఒకళ్ళు మా వాళ్ళు చేశారు అని చెప్పుకుంటే అది వేరే విషయం, చెప్పలేదనుకో ఇలా చెప్పుకుంటుంటారు. మరి వాళ్ళు ఏంది నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంటారు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంతమంది నేను అవాయిడ్ చేశానంటే ఒక్కసారన్నా వెళ్ళి ఎక్కడ పొరపాటు జరిగిందని ఏమైనా విచారణ చేసుకుంటామా? చేసుకుంటాం. నిజంగా విచారణ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఎరైజ్ కాదు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఓహో లోపం నాలోనే ఉంది కదా, నన్ను నేను ఎలా మార్చుకోవాలి పోతాం. కాకపోతే అహంకారం, కర్తృత్వ భావం ఉన్న చోట ఎక్కడ కూడా నాది లోపం అనుకోరు, పక్క వాళ్ళదే లోపం ఉంది, వాళ్ళ వల్ల ఇదా జరుగుతుంది అంటారు. అలా అనుకున్న కొద్దీ ఇంకా అందరూ దూరం అయిపోతూ ఉంటారు. మన కళ్ళ ముందే బోలెడు మంది ఉన్నారు, మనకే కాదు మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సిందేంటి, ఇలాంటి సిచ్యుయేషన్ రాబోతున్నప్పుడే మనల్ని మనం విచారణ చేసుకోవాలి. కన్నావు, వాళ్ళు ఇన్నేం అడగలేదు, పెంచారు, ఓకే అయిపోయింది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో రావాలనో ఈ గౌరవాలు మర్యాదలు ఎట్లా, అందుకని ఎవరి మీద మనకేమీ హక్కు లేదు అనేటువంటి విషయంగా మనం జీవించగలగాలి. ఇప్పుడు త్రిపుర రహస్యంలో కూడా చెప్పింది అంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆయనను నేను ఎత్తుకొని ఇలా ఆకాశంలో కూర్చోబెడతామని ఇక్కడ కూడా చెప్పలే. నీ జ్ఞానస్థితిని పెంచుకోవాలి. నీకు ఎప్పుడు ఇది సాధ్యం అవుతుంది, నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నేను తప్పు చేస్తున్నానా, అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారా, నా తప్పులో నుంచి నేను ఎలా బయటపడదామా అని వస్తుంది. అహంకారం ఉన్నప్పుడు అసలు నువ్వు అవతల వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు, మన గురించే ఆలోచించుకుంటాం. ఇన్ని జరిగినాయి కదా, అన్నిట్లో నా లోపం ఏంది అని ఒక్కసారి కూర్చొని ఆలోచించుకుంటే బయటకు వస్తుంది. మరి అసలు ఇవి జరగడానికంతా కూడా కారణం ఏంటి, విచారణ లేకపోవడం. తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, రాత్రిపూట కాస్త ఆహారాన్ని కోర్చుకోలేరా అంటే ఏంటి, విచారణ లేదు. పోనీ తినేటప్పుడు ఇది మంచిదా కాదని ఏదో ఒకటి చెక్ చేసి ఏమన్నా తిన్నారా అంటే ఏంటి, ఈ కర్తృత్వ భావంలో మనం విచారణ లేకుండా ఇలా దెబ్బతింటాము అని మన దత్తాత్రేయుడు కూడా పరశురాముడికి చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎక్కడైతే విచారణ ఉన్నదో అక్కడ దేవతలు పూజలు అందుకున్నారు. ఇప్పుడు మనం కూడా చూడండి, భౌతికంగా కూడా విచారణతోటి అంటే వాళ్ళ ఆలోచన విధానంతో, వాళ్ళ జీవన విధానంతో పద్ధతిగా ఉన్నవాళ్ళు వాళ్ళ గౌరవాలను వాళ్ళు ఏం కోల్పోరు. ఇప్పుడు ఈవెన దేవతలు కూడా విచారణ లేకుండా నష్టపోయినారు అంటాడు. ఇప్పుడు ఎట్లా దేవతలు, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నిజంగా చెప్పాలంటే దేవతలు అంటే ఎవరు, మన మనసును కొంచెం ఎక్స్పాండ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళే దేవతలు. అవి కావాలి ఇవి కావాలని పరిగెత్తే వాళ్ళదంతా రజోగుణం మనుషులు. ఇంకా ఏంటి, ఇంకా తమో గుణంతో రాక్షసత్వంగా ఆలోచించే వాళ్ళు రాక్షసులు. ఈ భూమి మీద ఇంతమంది మనుషులు లేరు. ఈ మన దగ్గర ఉన్నటువంటి మనుషులే తమో గుణం వాళ్ళేమో రాక్షస గుణం, రజోగుణం వాళ్ళేమో మానవులం, ఎప్పుడు అది కావాలి ఇది కావాలని గుణం వాళ్ళు దేవతలుగా ఆరాధించబడ్డారు. ఎందుకు, ఇప్పుడు ఆయన ఎవరు, అబుల్ కలాం ఉన్నాడు, ఎక్కడో పల్లెటూరులో పుట్టాడు. ఇప్పుడు ఆయన పేరు విన్నా ఒక రకమైనటువంటి గూస్ బంప్స్ వస్తాయి. స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూనే చనిపోయినాడు. రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసేటప్పుడు ఒక చిన్న సూట్ కేసుతో వెళ్ళాడట. ఇప్పుడు చెప్తున్న కళ్ళనీళ్ళు వస్తున్నాయి. 2 ఇడ్లీ తిని సర్దుకొని ఉండేవాడట. మరి ఆయన విజన్ ఏంటి, మరి ఆయన దేవుడు కాదా, దేవుడే. ఇప్పుడు చాలామంది మళ్ళీ గాంధీ తాతను కూడా ఏదేదో విమర్శిస్తూ ఉంటారు. ఎంత ఫూలిష్ పీపుల్ అంటే, అరవింద్, గాంధీ తాత, వివేకానందుడు, వీళ్ళ ముగ్గురు ఒకే టైంలో వచ్చారు భూమి మీదకి, ఒకే టైంలో ఉన్నవాళ్ళు. వివేకానందుడు ఎట్లా ప్రజలంతా బాగుండాలని ఆయన ఆలోచించాడు. మళ్ళీ అరవిందుడు విజ్డమ్, గాంధీ తాత ఆయన అవసరం, ఆయన పిల్లల్ని ఎవరిని ఆయన ప్రైమ్ మినిస్టర్లుగా చేయలేదే పాపం. అసలు వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియని కూడా తెలియదే. ఆయన సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సింపుల్ లైఫ్ లీడ్ చేశాడంటే చాలామంది దానికి కూడా బోలెడు ఖర్చు పెట్టారని మొన్న ఎవరో ఏదో వీడియోలో వస్తున్నాయి. ఖర్చు పెట్టారంటే లోపల మేకను పెంచారో కుక్కను పెంచారో ఆయనకేమైనా తెలుస్తుంది, ఆయన పోయి పెంచుకుంటాడు ఆ మేకని. ఆ పాలు తాగుతూ ఉంటాడు, పాలు తెచ్చిస్తే తాగుతాడు. అది ఎంత కాస్ట్ ఎంత ఖరీదు అనేటువంటి విషయంగా అంత ఎక్స్పాండ్ అయిన మనుషులకు అంత చిన్న చిట్టి బుద్ధులు ఉంటాయా, వీళ్ళ బుద్ధులు చిట్టి బుద్ధులు. అంటే వీళ్ళ బుద్ధులు అంతే కదా, ఇంతకంటే ఆలోచించలేవు. దానికే ఇక్కడ దత్తాత్రేయుడు చెప్తున్నాడు, మళ్ళీ బావిలో కప్పలు అని వాడాడు. అంటే ఏంటి, ఈ బావిలోనే పుడుతుంది, బావిలోనే పెరుగుతుంది, బావిలోనే చచ్చిపోతుంది. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఒకే విలేజ్లో పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రపంచం, ఇప్పుడంటే వీడియోలు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఏం తెలుస్తుంది, బావిలో కప్పలు. ఈ బావి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, విచారణ చేసి ప్రపంచం ఎంత ఎక్స్పాండ్ అవుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు డిఫరెన్సెస్ లేవు, అందరి తెలివితేటలు పెరుగుతున్నాయి. వీళ్ళు ఇది చేయాలి వాళ్ళు చేయాలి అనే తేడా లేదు అనేటువంటి విషయాన్ని ఒకళ్ళకొకళ్ళు అగ్రి అయ్యి వాళ్ళ మనసును డెవలప్ చేసుకుంటూ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ
దృష్టి పెంచుకుంటూ పోవాలి. అది దృష్టి. ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ బావిలో కప్పని చెప్పాడు. ఇంకోటి ఏంటి, మన ఈ కర్మ చేద్దాము కర్తృత్వ భావంలో ఉండేటువంటి విషయంగా ఇంకొక వండర్ఫుల్ ఉదాహరణ చెప్తాడు. ఒక గాడిద ఉంటుందట, మగ గాడిద. అది ఆడగాడిద దగ్గరికి వెళ్ళి అది 100 సార్లు తన్నినా సరే దాని వెనక్కే వెళుతూ ఉంటుందట. ఇప్పుడు మనం ఒకసారి మనం అసెస్ చేసుకొని చూసుకుందాం చూడండి. అందరూ తిడుతూనే ఉంటారు, చీ పో వదులుగా మేము చేసుకుంటాం అంటుంటారు. అయినా సరే వీళ్ళకి వ్యామోహం, ఎక్స్క్యూజ్ మీ, నా పిల్లలు, నా మనవడు, నా మనవరాలు, నీకెందుకమ్మా, నా పెళ్లి సంగతి మేము చూసుకుంటాంలే అని మనవరాలు అన్నా కానీ ఈమెకి అదిగో అక్కడేదో సంబంధం ఉందట, ఇదేదో సంబంధం ఉందట. ఏమన్నా అర్థం ఉందా? ఒకరోజు ఏదో మొన్నెవరో ఒక ఉదాహరణ చెప్తున్నారు. పాపం ఒక పిల్ల ఊరికి కిటికీ పక్కన నిలబడుతూ ఉంటే ఈ ముసలమ్మకి ఏం పని, తన పని పుస్తకం చదువుకోవచ్చు, లేదా టీవీ చూసుకోవచ్చు. ఏందో నాయన, ఈ పిల్ల 3 రోజులు బట్టి ఊరికి కిటికీ దగ్గరే నిలబడుతోంది, పెళ్లి చేసేసి అని చెప్తుంది. అవసరమా? ఎట్లా మారుతుంది ప్రపంచం? కిటికీ నుంచి పక్కన చూస్తే పెళ్లి చేసేయాలా? అంటే అర్థం ఏంటి? దృష్టి లేక ఈ బావిలో కప్పల్లాగా ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ 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 ఇదే జీవితం అనుకుంటూ ఇంత కూడా బుద్ధి వికాసం చెందించుకోకుండా ఉంటున్నాం మనమందరం. ఇప్పుడు నేను చెప్పినవి కాదు ఇవేవి, ఇది త్రిపుర రహస్యంలో విచారణకి ఎంత విలువ ఉందనేటువంటి విషయంగా దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పాడు. ఎప్పుడైతే మన ఇప్పుడు ఇంకా సబ్జెక్టుకు వద్దాం. విచారణ అంటే ఏంటి? జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదబ్బా. ఏంటి జ్ఞానం? మన ఆలోచనే మన జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. మనం పుట్టిన తర్వాత ఎక్కడి నుంచి పుట్టాము? నిరాకారమైనటువంటి ఒక ప్రాసెస్లో నుంచి మనం సృష్టి వ్యక్తమైంది అన్నాడు. అలాగే మన సృష్టి ఎలా జరిగింది? నిరాకారమైనటువంటి ఒక అమ్మ ఖాళీ కడుపులో నుంచి, ఖాళీ స్పేస్లో నుంచే వచ్చి పడ్డాం. పట్టంతో ఏమైంది? పడటంతో భయం వేసింది, ఏడుపు, తర్వాత కోరిక వచ్చింది, పాలు తాగడం. అంటే ఏంటి? మన సృష్టి మొత్తం మొదలైంది ఏంటి? మన శరీర పోషణ, మనం సంపాదించుకోవటము, కోరికలు పెంచుకోవడము, కోరికలు నెరవేర్చుకోవడము, నాది 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 అంటూ పరిగెత్తడం. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళని కూర్చోబెట్టి, అమ్మా నీ కోరికలన్నీ నెరవేరన్నయ్యా, నీ లైఫ్ ఫుల్ఫిల్డా అని అడగండి. ఎవ్వడికి ఫుల్ఫిల్డ్ ఉండదు. ఎందుకు ఫుల్ఫిల్డ్ ఉండదు? భౌతికంగా పరిగెడుతూ ఉన్నంత వరకు మనిషికి బుర్ర అంటే బుద్ధి జ్ఞానం పెంచుకోనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది డెవలప్మెంటు? రాదు. ఇప్పుడు ఇక్కడ త్రిపుర రహస్యంలో చెప్పింది ఏంటి? నీ జ్ఞానాన్ని పెంచుకో. నువ్వు శరీరం కాదు, నువ్వు ప్రాణం కాదు, నువ్వు మనసు కూడా కాదు, నువ్వు దైవత్వానివే. కానీ ఎందుకు నువ్వు దైవత్వం కాకుండా పోయినావు? నాది శరీరం అనేటువంటి భావంగా గట్టిగా దీంతో తాధ్యాత్మ్యం చెందుతూ ఉన్నావు. తప్పేం లేదు, కానీ లోపల ఉన్నటువంటి ఒక స్థితిని గుర్తించు, గ్రహించు. మళ్ళీ ఇక్కడ ఏమీ చెయ్యమని చెప్పలా. ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానస్థితికి వచ్చిన తర్వాత ఇక్కడ చెయ్యటం అనేది లేదు. చేసావు, అయిపోయింది, కర్మ చేసావు, మనసు నిశ్చలమైంది, కొద్దో గొప్ప పర్వాలేదు, ఏది నిష్కామ కర్మ వల్ల. ఆ తర్వాత మనసు నిశ్చలం చేసుకున్నావు, ఏది ఉపాసన చేసుకొని. ఇప్పుడు పరశురాముడు కూడా అంతేగా, 12 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత యోగం చేసి కొంచెం ఇంద్రియాలు బయటికి వెళ్ళడం, కాస్త కోరికలని కంట్రోల్ చేయడం, దానికి వచ్చేసావు. అల్టిమేట్ ఏంది? ఇవన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ నువ్వు విచారణ, అసలు నేనెవరు? ఎందుకు? ఈ త్రిపుర రహస్యానికి రమణ మహర్షి ఆశ్రమానికి కొంచెం సంబంధం ఉంది. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసింది వాళ్ళే. ఎవరు నేనెవరు? రాత్రిపూట పడుకోబోయేటప్పుడు నేను పడుకొని నిద్రపోయినాను. ఏ ఆలోచనతో పడుకొని నిద్రపోయినాను? తెల్లవారు నిద్ర లేచిన తర్వాత ఆలోచనకి ఎంత గ్యాప్ ఉంది? నిద్ర లేచిన తర్వాత అప్పుడు ఆలోచన నువ్వు కొంచెం అబ్జర్వ్ చేయి. అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి? నీకు ఆలోచనకి వచ్చినటువంటి మధ్య గ్యాప్ ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఆ ఖాళీ తత్వమే భగవతత్వం. అంటే ఆ ఖాళీని ఎవరు చేసుకోవాలి? ఎక్కడ చేసుకోవాలి? మన మనసుని ఖాళీ చేసుకోవాలి. మనసుని ఖాళీ చేసుకొని హృదయం ఉంది, హృదయాకాశం కదా ఇప్పుడు మొత్తం ఉంది. ఎక్కడ? మనమంతా ఆకాశంలోనే, ఆకాశ స్థితిలో ఉన్నాం. ఆకాశం అంటే ఏంటి? ఖాళీ. ఇప్పుడు మన కాళ్ళు, చేతులు, జాయింట్ పెయిన్స్ అంటుంటారు కదా, ఇవన్నీ ఎందుకు? ఖాళీ ఎక్కువ ఏర్పాటు చేయడం. ఇప్పుడు మన హృదయంలో కూడా, హృదయాకాశంలో కూడా ఖాళీనే ఉంది. దాన్ని దహరాకాశం అంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? చిదాకాశ స్థితిలో ఉండి, చిదాకాశం అంటే ఏంటి? ఖాళీగా ఉన్నటువంటి ఆకాశ స్థితిలో ఉండి మన చిత్తం అంటే మన ఆలోచనని నా దగ్గర ఉన్నటువంటి ఖాళీ మీద నిలిపామనుకోండి, మొత్తం టోటల్గా ఖాళీ అని తెలిసిపోతుంది. అల్టిమేట్ ఏంది? ఈ స్థితిని మనం పెంచుకుంటూ పోవాలి. ఏదో ఓ 10 నిమిషాలు పూజ చేయడమో, ఓ 10 నిమిషాలు ధ్యానం చేయడమో కాకుండా రోజు మొత్తంలో ఈ ఖాళీని పెంచుకుంటూ పోవాలి. ఎలా పెంచుకుంటావు? ఇదే నువ్వు విచారణ చేయాలి. ఏం విచారణ? ఎందుకు వస్తుంది నాకు ఈ ఆలోచన? ఎందుకు నాకు దుఃఖం వస్తుంది? అసలు దుఃఖం ఎందుకు? ఇదంతా సహజం, ప్రకృతి వచ్చింది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇవన్నీ అందరూ ఇంతే, స్వార్థం లేని జీవత్వం ఉండదు. ఇది నువ్వు అగ్రి అయినావు, తెలుసుకున్నావు, ఇంక నీకు టెన్షన్ ఏముంటుంది? అట్లాగే ఏది జరిగినా భగవతత్వ ప్రసాదమే, ఆ తత్వం నా దగ్గర ఉందనేటువంటి విషయం నీకు అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవాన్ని నువ్వేం చేయాలి?
అది ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఆ ఎక్స్పాండ్ చేయాలి అంటే దానికే ఏమన్నారు, నేను అంటే ఏమంటాడంటే నేను 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 అంటే ఏం లేదబ్బా. నేను ఇప్పుడు ఇందాక నేను మొన్న చదువుకున్న దాంట్లో రాశాను కదా, నేను అంటే ఒక స్ఫురణ, ఒక ఎరుక, ఒక జ్ఞానం. ఇప్పుడు నేనేంటి, నాదికి సంబంధించిన విషయాల్లో జ్ఞానము, ఎరుక, దుఃఖము, కింద పట్టడం మీద పట్టడం, సక్సెస్, ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకొని గోలగోలగా ఉన్నాం కదా. దాన్ని ఏం చేయాలి, అది ఓకే, అది ఉంటుంది. అది కూడా ఎప్పుడు విచారణ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం కూడా నీకు పోతుంది. నా బాధ్యత ఏంటి, నాకు ఇంకా కర్తవ్య కర్మ లేదు. కర్తవ్య కర్మ ఉన్నప్పటి నుంచి నేను అది చేయాలి, ఇది చేయాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, ఈ గోలంతా వస్తుంది. ఇంకా నాకు కర్తవ్యాలు లేవు. నా దగ్గర ఉన్నది ఒకటే, నేనెవరు అనేటువంటి విచారణ చేసుకోవటం ఒకటే నా దగ్గర ఉన్నది. ఎవరు నేను, తెల్లవారు రాత్రి నిద్రపోతున్నప్పుడు నేనెవరు, నిద్రలో నేను ఎవ్వరు లేను. మరి తెల్లవారు లేచిన తర్వాత నేను వస్తూనే నాది వచ్చింది. లాస్ట్లో పడుకునేటప్పుడు అంతా భగవతత్వం అనేటువంటి భావనలో పడుకున్నప్పుడు, ఆలోచనలో పడుకున్నప్పుడు, తెల్లవారు నిద్ర లేచిన తర్వాత ఏ ఆలోచన వచ్చింది, భగవతత్వ భావం అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈ భగవతత్వ ఆలోచనని నువ్వు కొంచెం 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 ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈ తీసుకెళ్లే క్రమంలో చెయ్యటం లేదు. ఎందుకు, జ్ఞానంలో చెయ్యటం లేదు, ఓన్లీ విచారణ, ఎంక్వైరీనే. ఒక విషయానికి నువ్వు రియాక్ట్ అవ్వబోతున్నావు అనడంతో నీ ఆలోచనను నువ్వు పరిశీలించుకోవాలి. తప్పు అవసరం లేదు. ఓకే, ఏమైంది, ఒకవేళ రాలేదు, పని అమ్మాయి రాలేదు, ఇవాళ ఏం కంపాలనుకుంటే చేసుకో, ఓపిక లేదు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, దొడ్లో పడేసి. అంటే ఏంటి, ఎక్కడికక్కడ అల్టిమేట్ ఏంటి, మన మనస్సుకి శాంతి ఉన్నప్పుడు మాత్రమే మనం విచారణ చెయ్యగలము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. వాడు క్యాబ్ వాడు 100 రూపాయలు మోసం చేశాడు, చెయ్యి పోతే పోయింది. అంటే ఏంటి, అంటే అంటావు, ఎందుకై ఇట్లా చేసామని అంటావు, కానీ ఆ అన్నదాన్ని మళ్ళీ మనం లోపలికి తెచ్చుకున్నామనుకో, కనపడ్డ వాళ్ళందరికీ చెప్పి కంప్లైంట్ ఇచ్చి, నేను ఏదో ఒక సినిమా చూసాను, ఉన్నారు ఈ ప్రపంచంలో అంత ఘోరాతి ఘోరమైనటువంటి మూర్ఖులు, ఏదో అరవ సినిమా అనుకుంటా, పార్కింగ్ కోసం, చిన్న జస్ట్ ఒక పార్కింగ్ కోసం. ఆయన పెద్ద ఆయన 60 ఏళ్ళు, వీడు 28 ఏళ్ళవాడు, ఇద్దరికి ఈగోనే. ఆడవాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు, అయినా వినరు. అది ఎంత ఎక్స్టెంట్కి తీసుకెళ్తారంటే చంపేసి ఒకళ్ళనొకళ్ళు సర్వనాశనం చేసుకునేట్టు తీసుకెళ్తారు. మనం చూస్తాం కదా, ఈ ఫ్యాక్షన్స్ పోవాలంతా ఏముంది, వాడేదో పోయి వాడు పార్టీలో చేరాడు కాబట్టి వాడు చంపేయాలి, వీడిలో చేరాడు కాబట్టి చంపేయాలి అనేటువంటి బలహీనతల మీదకి వెళ్తారు. దానికి అంతటికీ కారణం ఏంటంటే విచారణ చేసుకోలేకపోవటం, అహంకారం తగ్గించుకోలేకపోవటం. ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, ఇటు భౌతికంగానైనా ఇటు ఆధ్యాత్మికంగానైనా ఎంక్వైరీ. దాన్ని డీప్ కాంటెంప్లేషన్ అంటారు. మనం ధ్యానం చేస్తే ఉంటాం, డీప్గా ఉందండి. ఏంది డీప్గా ఉండేది, లేచిన తర్వాత మళ్ళీ టీ తాగడానికో కాఫీ తాగడానికో పరుగులు పెట్టుకొని పోతాం, టిఫిన్ అయిపోతుందని. అది కాదు డీప్ ఎంక్వైరీ. నీకు ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు, అసలు ఏంటి నిజంగా అసలు జ్ఞానం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఎందుకు వీళ్ళు ఈ పేర్లన్నీ పెట్టారు, బ్రాహ్మణ్ అంటే ఏంటి, భగవతత్వం అంటే ఏంటి, ఎవరైనా ఒక్కళ్ళైనా చూసొచ్చి ఇలా ఉందని చెప్పారా, పునర్జన్మ అంటున్నారు, పోయి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకటన్నా చెప్పారా అంటే, చెప్పలేదు అంటే ఇవన్నీ ఉన్నాయో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము, మన శరీరం ఉంది, ఆ శరీరంలో ఒక ప్రాణం ఉంది, ఈ ప్రాణంలో ఒక మనసు ఉంది. ఈ మనసు మంచి ఆలోచనలు చేసినప్పుడు శాంతంగా హాయిగా ఒక పెళ్ళికి వెళ్ళాము, సరదాగా గడిపేసి వస్తాం, ఎక్కడన్నా ఒక అనవసరమైన విషయం, చూడకూడని విషయం చూసాము, మనమే బాధపడతాం. అంటే ఏంటి, మన ప్రాణశక్తి తగ్గిపోయిందని మనకే తెలుస్తుంది. వెంటనే వచ్చే స్నానం చేసి ఏదో బోదో తినకపోతే టెన్షన్ పడిపోతాం. అంటే అర్థం ఏంటి, మన ఎనర్జీ లెవెల్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుకుంటావు, ఓహో నేను ఇక్కడికి పోయినప్పుడు ఇక్కడ నాకు ఇబ్బంది అనిపిస్తోంది, ఓహో నేను ఇలా ఉండకూడదు అట్లా. అందుకనే ఏం చెప్తాడు, భౌతికంగా కూడా మనకంటే ఒక్కరోజు పెద్దవాళ్ళైనా గౌరవించాలి, వాళ్ళు ఎవరన్నా కావచ్చు. ఎందుకు, ఇప్పుడు చూడండి కుటుంబ రిలేషన్స్ అంతా ఎంత గోలగా అయిపోతున్నాయో, ఎందుకు ఇవన్నీ కొన్నాం అనుకుంటున్నారు. పిల్లలకి ఏమన్నా టైం ఇచ్చి ఇది మంచిది ఇది చెడేంది, వాళ్ళ ఆలోచనలు ఎలా వస్తున్నాయని రాత్రిపూట ఒక 15 నిమిషాలైనా వాళ్ళ ఆలోచనలను మనం గమనిస్తున్నామా, కనీసం అందరం కూర్చొని భోంచేస్తున్నామా రాత్రిపూట, అప్పుడు ఒకళ్ళకొకళ్ళకి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం నేర్చుకున్నారు అని మనం చెప్తాము, అడుగుతాము, మనం ఏం నేర్చుకున్నామో వాళ్ళకి చెప్తాము. అలాంటి కమ్యూనికేషన్ ఫ్యామిలీస్లో ఉందా, మరి ఎందుకు సంపాదించుకోవడాలు, ఇవన్నీ చేయడాలు, ఇవన్నీ ఎక్కడొస్తాయి, మనకి విచారణలోనే వస్తాయి. ఎక్కడ తప్పు జరుగుతుంది అని. పసిబిడ్డలు మనకి ఎలా మనసు ఉంటుందో వాళ్ళకు కూడా అలానే మనసు ఉంటుంది. నువ్వు ఎన్ని వస్తువులు ఇచ్చినా ఎన్ని కొనిపెట్టినా అది కాదు, వాళ్ళ మనసుని ఎలా పద్ధతిగా ఉంచాలి అనేటువంటి విషయానికి వాళ్ళ ఆలోచనలు పెంచుకోవాలి. అట్లాగే పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో చేశారో చేయలేదు అయిపోయింది, వాళ్ళకెళ్ళి నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి, నేను గొప్ప నువ్వు గొప్ప అని పాపం వాళ్ళకి చెప్పకూడదు. వాడు చేసినన్నాళ్ళు చేశారు, నేర్చుకుంటే నేర్చుకుంటారు, అది వాళ్ళ లైఫ్. ఏం చేయాలి, ఇక్కడ మన చేతిలో ఉన్నది ఒకటే,
వాళ్ళకి సర్వీస్ చేయటం. ఎందుకు ఇదంతా సర్వీస్ చేయడం? ఎందుకు సర్వీసు? మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇచ్చినటువంటివి ఇది మళ్ళీ ఇక్కడ కర్తవ్య కర్మ కాదు, జరిగిపోతుంది రొటీన్గా. నైమిత్తిక కర్మ రోజు మనం స్నానం ఎట్లా చేస్తామో, భోజనం ఎట్లా చేస్తామో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయం కూడా మనం అలానే ఉంటాం. అందువల్ల దానివల్ల మనకేం లాభ నష్టాలు రావు. కాకపోతే చెయ్యకపోతే మాత్రం మనసులో గిల్ట్ వస్తుంది. అందుకని పెద్దవాళ్ళని గౌరవించాలి. పసిబిడ్డలు, చిన్నపిల్లలు మిస్టేక్స్ చేస్తారు, క్షమించాలి. మనతో స్నేహంగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్లీగా ఉండాలి. కొంతమంది ఉంటారు మనం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా మనని మనసుని అశాంతి చేయడానికి కూర్చొని ఉంటారు పాపం. అటువంటప్పుడు ఏంది, మనం శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ, ఓహో ఇది కూడా నన్ను మారడానికి వస్తుంది, ఎంతవరకు నాకు పేషెన్స్ ఉందని నన్ను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఘోరమైందనుకోండి అన్సోషల్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేసి, ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద రౌడీ వస్తుంటాడు, చిన్నపిల్లోడు ఏదైనా కన్ను కొడితే చూడు బొగ్గ మీద బీకుతాం. అదే ఒక రౌడీ కన్ను కొట్టాడు చూసి చూడట్టు వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోవడం జరగాలి. ఎందుకు ఇదంతా? అల్టిమేట్ ఏంది? మన మనశ్శాంతి. మన మనశ్శాంతిని మనం కాపాడుకోవటానికి మన ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి అంటే ఒకటి ఉంది మన చేతిలో, కాంటెంప్లేషన్. డీప్ కాంటెంప్లేషన్ అంటే మనం ఒళ్ళు తెలియకుండా కూర్చునే స్థితి కాదు. మనకు వచ్చినటువంటి ఆలోచన ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి బిగినింగ్ దగ్గర తీసుకెళ్ళాలి. మూలం ఏంటి అసలు? సృష్టి వ్యక్తమైందన్నారు, నిరాకారం మనం కనుక్కోలే ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత లైఫ్ వచ్చి పడింది. లైఫ్ ఉన్నదని జ్ఞానానికి తెలిసింది, థాట్కి తెలిసింది. అంటే రెండు ఉన్నాయి. నా దగ్గర కూడా రెండు ఉన్నాయి, లైఫ్ ఉంది, థాట్ ఉంది. ఈ లైఫ్ థాట్ కలిపి ఏముంది? శరీరం ఉంది. మరి అన్ని అనుభవాలన్నీ ఎక్కడొస్తున్నాయి? శరీరానికి అనుభవాలు అనుకుంటారు, కాదు, అన్నీ మనసుకు అనుభవాలు వస్తున్నాయి. మనసుకు అనుభవాలు ఎలా వస్తున్నాయి? ఆలోచనల వల్ల వస్తున్నాయి. మంచి ఆలోచన చేశాము, అబ్జర్వ్ చేసుకుంటాం, మళ్ళీ ఆలోచన చేయం. స్వార్థమైన ఆలోచన చేశాము, 15 సార్లు ఆ విషయం ఆలోచిస్తాం. ఇద్దామా వద్దా ఇద్దామనేటువంటి డెసిషన్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇద్దామా ఎందుకు? మనసుకు మళ్ళీ స్వార్థం. అంటే ఏంటి? ఘర్షణ. ఈ ఘర్షణ ఎందుకు వస్తుంది? అసలు ఇద్దాం అనుకోవాకు. నేను ఎవరు అడిగారు ఇక్కడ? ఈ భూమి మీద ఎవరిని ఏం అడగడం లేదు, ఎవరి వల్ల ఎవరు ఏం అవ్వడం లేదు. కాకపోతే ఏంది, ఏదో అంతా మనం చేసేస్తున్నాము, చాలా సేవ చేస్తున్నాము, చాలా ధ్యానం చేస్తున్నాము, చాలా త్యాగాలు చేస్తున్నాము, ఇవన్నీ ఉంటాయి. ఇవి చెయ్యమని ఎక్కడ చెప్పలేదు. నిన్ను మార్చుకో. ఆ మార్చుకోవాల్సినటువంటి ఎబిలిటీ సంపాదించు, కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకో. ఎలా పెంచుకుంటావు? నీ మనసు నువ్వు చెప్పినట్టు వినాలి. ఇదిగో తినద్దు. కానీ మనం ఏం చేస్తాము? తిను అన్నప్పుడు ఆపుకోలేము, తినాల్సిందే. తిన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ఎందుకు ఇంత అవసరమా? ఇవన్నీ మనకేముంది, ఇవన్నీ సహజమే కదా, దానివల్ల ఏమైంది లేని మనం జస్టిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మళ్ళీ ఏమంటాం? అసలు శరీరం ఎందుకు పట్టించుకోవాలి? శరీరమే లేదు కదా, దీని అసలు మనకేం అవసరం, ఇది ఎట్లుంటే మనకేముంది అని మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవడానికి వెళతాం. అంటే ఏంటి? ఇలా నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు అంటే ఎవరికి ప్రూవ్ చేయాలి? నువ్వు ఎవరికి ప్రూవ్ చేయక్కర్లేదు. నువ్వు నీ మీద పని చేసుకోవాలి. ఇది వద్దు, ఈరోజు నేనేం విచారణ చేసుకున్నాను, నాకేం అర్థమైంది, ఏంటి జ్ఞానం అంటే ఏంటి, నిరాకారం అంటే ఏంటి. సాకారం అయితే మనం కూర్చొని పూజ చేస్తాం, నిరాకారానికి పూజ చేయలేవు. ఏంటి నిరాకారమైనటువంటి శక్తి. నిరాకారమైన శక్తి అంటే ఏంటి? ఏమైనా ఆకారంగా కనపడుతుందా? లేదు కదా శక్తి. మరి శక్తి అంటే ఏ శక్తి అయి ఉంటుంది? జ్ఞానశక్తి అయి ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటి? ఆలోచన. ఈ సృష్టి అంతా వ్యక్తమైంది దేనివల్ల? ఆలోచన వల్లే. ఇప్పుడు మన సృష్టి అంతా వ్యక్తమైంది దేనివల్ల? ఆలోచన వల్లనే. ఇప్పుడు నన్ను దుఃఖపెట్టే ఆలోచనలు ఏంటి? నా వస్తువులు, నా మనుషులు. నీ వస్తువుల్ని, మనుషుల్ని, వాటిని నువ్వు మనసు లోపలికి తీసుకోవాకు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ పని నువ్వుగా కర్తవ్యం నీ చేయాల్సిన పని చేసుకుంటూ పో. అది నా కర్తవ్యం అనుకోవాకు, భగవతత్వ పని అనుకో. అప్పుడు కర్తవ్యం అనుకున్నప్పుడు అమ్మో సరిగా చేశానో చేయనో వాళ్ళు మెచ్చుకుంటారో నన్ను తిట్టుకుంటారో అంటావు. అదే భగవతత్వ పని అనుకున్నప్పుడు నువ్వేం చెయ్యవు, జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన రమణ మహర్షి ఆశ్రమంలో చెప్పినటువంటి జ్ఞానం కానీ, అద్వైత సిద్ధాంతం కానీ, వాళ్ళు చెప్పింది ఇక్కడ చెయ్యటం అనేది లేదు. కేవలం పరమాత్మతత్వం అనేది ఉన్నది. ఆ ఉండడం నీ దగ్గరే ఉన్నది. ఏం జరుగుతున్నా దీని ద్వారా జరుగుతూ పోతుంది తప్ప ఇక్కడ చేస్తున్నాము అంటే మళ్ళీ నా అహంకారం వస్తుంది. ఎట్లా అంటే మళ్ళీ ఇంకోటి ఏందో పొద్దున నిద్రలో ఒక ఆలోచన వచ్చింది. ఉన్నది ఒకటే అంటున్నాం కదా, ఏంటి ఇప్పుడు ఒకటి ఏంది? లోపల ఉన్నటువంటి నా ఆలోచనే పైకి కనపడుతున్నటువంటి నా యాక్షన్. లోపల ఉన్నటువంటి నా ఖాళీలే బయట ఉన్నటువంటి ఖాళీ. అంటే ఉన్నదంతా ఏంది? నా ఆలోచనే. జరుగుతున్నదంతా ఏంటి? ఆలోచన ప్రకారమే జరుగుతుంది. మళ్ళీ ఆలోచన అంటే ఏంటి? ఉన్నదంతా జ్ఞానం, ఉన్నదంతా ఆత్మ అంటే జ్ఞానం. బ్రాహ్మణ్ అంటే వ్యాపించిన జ్ఞానం. ఏమంటారు ఇంకా ప్రత్యేగాత్మ అంటే మన శరీరం, మనసు, బాడీ కంటే కొంచెం వ్యాపించిన జ్ఞానం. మనమేంటి? ఆ వ్యాపించిన జ్ఞాన స్థితిలో కనుక ఉన్నామంటే దాన్ని సమిష్టి అంటారు. మన గురించే మనం ఉన్నామంటే వ్యష్టి అంటారు. అందరిలో ఉన్నది ఒకటే అనేటువంటి భావం చూసుకుంటూ పోతున్నాము అంటే అర్థం ఏంటి? అన్నీ చూస్తాం, వింటాం, మాట్లాడడం, వీటిని ఏం ఆపలేము. కాకపోతే చీకటి అలిగినట్టుగా చూస్తాం. అది మన చెవులోకి ఏం వేసుకోం. మరి వాళ్ళు ఏదో ఒకటి చదివాను నేను నార్మల్గా అన్నీ అడుగుతాను కానీ ఆన్సర్లు పట్టించుకోను.
అంటే వింటుంటాను కానీ విన్నట్టు కూర్చొని ఉంటా. అది తప్పేమో అనేటువంటి భావం ఉండేది. ఈరోజు చెప్పడం అది కరెక్ట్ అట. అంటే అడుగుతావు, నువ్వు పట్టించుకోవు, ఏం ఆన్సర్లు నీకు సంబంధం లేదు, ఏం జరుగుతుంది నీకు సంబంధం లేదు. కానీ మన ద్వారా జరగాల్సి వచ్చినప్పుడు సిన్సియర్గానే ఉండడం జరుగుతుంది. అలా కాకుండా అనవసర సంభాషణలు. ఇంతకుముందు తెలుగు పేపర్ ఫస్ట్ నుంచి చివరి దాకా జరిగితేనే నడివేది. తర్వాత మళ్ళీ ఐప్యాడ్లో న్యూస్ చుట్టం జరిగేది. యూట్యూబ్లో ఇప్పుడు న్యూస్ లేదు, ఏమీ లేదు. అవన్నీ మనకు అనవసరం. ఎందుకు మనం చేసేది ఏం లేదుగా. ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ బిజినెస్లో మన ఎనర్జీని ఎందుకు దాని మీద పెట్టడం? మన ద్వారా జరగాల్సి వస్తుంది. ఓకే, 100% పరమాత్మతత్వ పని జరుగుతుంటుంది. ఇలా మనల్ని మనం విచారణ చేసుకొని అల్టిమేట్ ఏంటంటే మన మనస్సును మనం శాంతిగా పెట్టుకున్నప్పుడే మన మనసులోకి ఏదైనా ఎక్కుతుంది. ఆ ఎక్కింది మళ్ళీ 2-3 సార్లు మనం మననం చేసుకోవడం జరుగుతుంది. ఆ మననం చేసుకున్న దాన్ని ఆచరణ చేసుకోవడానికి జరుగుతుంది. ఇలా మన మీద మనం వర్క్ చేసుకోవాలి. ఇది విచారణ. రేపు ఇంకా అసలు దాన్ని ఏమంటారు, రేపు సత్సంగ్ ఒక్క విలువ చెప్పబోతాడు. వండర్ఫుల్. అదేం 1 రోజులో 2 రోజులు కాదు. ఇది జస్ట్ ఇప్పటివరకు ఏదో సింపుల్గానే ఓ త్రిపుర రహస్యం ఉంది. ఆ మహానుభావులు చెప్పినట్టు ఇది కనుక మనకు అర్థమైతే ఇంకా ఏమీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంత వండర్ఫుల్ టెక్స్ట్. కాకపోతే ఏంటంటే మనం ఈ కథలని డీకోడ్ చేసుకోవాలి. ఇప్పుడు బావిలో కప్పన్నాడు, మనం కూడా అంతే కదా, చిన్నగా ఆలోచిస్తే బావిలో కప్పలం. అలాగే ప్రతిదానికి ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళ వెనక ఎవడి దెబ్బలు తింటూ ఉంటాం. చేసిన తప్పే చేస్తున్నాం, చేసిన బాధలే పడుతున్నాము. అలాంటప్పుడు మనం ఆయన చెప్పినటువంటిది ఆ గాడిద కథ అప్లై అవుతుంది. అలాగే ఏంటంటే కర్తవ్య కర్మని అది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలని ఉంబెంతకాయలును ఆ పిచ్చికాయలు తుమ్మికాయలు తిన్న వ్యవహారంగా పరుగులు పెడుతూ ఉన్నాం. ఇక్కడ చేసేదంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఎన్ని చేసినా మన శరీరాన్ని ఇక్కడ ఆపగలిగినటువంటి వాళ్ళెవ్వరూ ఏ పుస్తకంలో కూడా చెప్పలేం. అంటే మనం పుట్టాము, చచ్చిపోవాల్సిందే. మరి చచ్చిపోతున్నటువంటి ఈ మధ్యలో నాటకానికి మనసును ఒక హాయిగా ఒక వస్తువుల మనసులో ఉన్నటువంటి ఆలోచనలని హ్యాపీగా ఆడుకుంటూ సరదాగా ఇదంతా జస్ట్ ఒక టెంపరీ ఏరియా అనేటువంటి విషయంగా నీ లోపల ఉన్నటువంటి జ్ఞానం అనేది అది పర్మనెంట్, శరీరం పోయినా ఉంటుందంటున్నారు. మరి అలాంటప్పుడు ఇంకా ఏంటి, మన ఆ జ్ఞాన స్థితిని, ఆ నిశ్శబ్ద స్థితిని, ఆ శాంతి స్థితిని మనం డెవలప్ చేసుకుంటూ మనం అదే సమత్వ స్థితి అంటాడు. అంటే ఏంటి, దానివల్ల మనకేం కావాలి, ఈ సాధన వల్ల మనలో మార్పు మనకు తెలియాలి. మనం మారగలిగినటువంటి సామర్థ్యం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. రేపు సత్సంగం గురించి రేపు కంటిన్యూ చేద్దాం.